షలోం ప్రభు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. ఒక 4-5 రోజుల నుండి యుద్ధ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లా మీద భయంకరంగా విరుచుకుపడతా ఉంది. మనం 3-4 డేస్ బ్యాక్ చూసాం. మొసాద్ ఒక గొప్ప ఆపరేషన్ నిర్వహించి పేజర్స్ ను అద్భుతంగా పేల్చడం జరిగింది. ఇది మొసాద్ యొక్క వన్ ఆఫ్ ద టాప్ ఆపరేషన్. పేజర్ల తర్వాత వాకీ టాకీలు కూడా పేలిపోయాయి. లెబనాన్ యొక్క ఎంపీ కొడుకు కూడా ఈ యొక్క పేజర్లు పేలిపోవడంతో ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క ఫ్యూనరల్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ ఫ్యూనరల్ లో కూడా ఈ యొక్క వాకీ టాకీలు పేలి చాలా మంది గాయపడడం జరిగింది. అంతేకాదు ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నెతన్యాహు అలాగే ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ని చంపడానికి ఒక వ్యక్తిని ఇజ్రాయెల్ లోనే ఏర్పాటు చేసుకుంది. ఆ వ్యక్తి కూడా అరెస్ట్ కావడం జరిగింది. ప్రస్తుత బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, లెబనాన్ రాజధాని అయిన బీరూట్ లో ఇజ్రాయెల్ వైమానిక దాడి నిర్వహించడం జరిగింది. ఆ యొక్క వైమానిక దాడిలో హెజ్బొల్లా యొక్క టాప్ కమాండర్స్ 12 మంది ఆ వైమానిక దాడిలో చనిపోవడం జరిగింది. ఇందులో ఇబ్రహీం అఖిల్ అనే ఒక భయంకరమైన తీవ్రవాది కూడా ఉన్నాడు. ఎవరు ఇతను అనంటే, ఈ యొక్క ఇబ్రహీం అఖిల్ లెబనాన్ రాజధాని అయిన బీరూట్ లో అమెరికన్ ఎంబసీ మీద ఈయన దాడి చేశాడు. 1983లో ఆ దాడి చేయడం జరిగింది. ఆ యొక్క దాడిలో 300 మంది వరకు చనిపోయారు. అంతేకాదు ఇతని తల మీద $7 మిలియన్ బౌంటీ ఉంది. అప్పటి నుండి అమెరికా ఇతని కోసం వెతుకుతూనే ఉన్నది. కానీ ఈ యొక్క వైమానిక దాడిలో ఇతను మరణించడం జరిగింది. అంతేకాదు మనం ఒక 2 వీక్స్ బ్యాక్ చూసాం కదా, ఇజ్రాయెల్ యొక్క 6 హాస్టేజెస్ ఎంత కిరాతకంగా హత్య చేయబడ్డారో, వారిని చంపిన 2 టెర్రరిస్టులను కూడా IDF హతమార్చడం జరిగింది. సో ఒక పక్క హమాస్, హెజ్బొల్లా యొక్క టాప్ కమాండర్స్ చనిపోతా ఉంటున్నారు. వాళ్ళకి అసలు కమ్యూనికేషన్ సిస్టమ్ లేకుండా IDF చేసేసింది. టెర్రరిస్ట్ గ్రూప్స్ ని కంప్లీట్ గా హతమార్చే దిశగా ఇజ్రాయెల్ వెళ్తా ఉంది. సో ఈ దాడులకు ప్రతి దాడులు చేయాలి అనేసి హెజ్బొల్లా, హమాస్ గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఈ యుద్ధం ఎప్పుడెండవుతో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి ఈ యొక్క యుద్ధం ముగింపుకు వచ్చేలాగున ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.